తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనేటువంటి భాగంలో మనం ఒక కొత్త చిన్న సిరీస్ని స్టార్ట్ చేసాం. అదే షెడ్యూలింగ్ వేసుకోవటం. ఫస్ట్ ఎపిసోడ్లో షెడ్యూల్ ఎవరు వేస్తారు, తర్వాత ఎందుకు వేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను వివరించాను. బహుశా ఎవరైనా ఈ ఎపిసోడ్ చూసేవాళ్ళు కనుక ఇదే మొట్టమొదటిసారి అయితే దీన్ని ఆపైనా చూడండి, లేదా తర్వాత అయినా ఒకసారి చూడటానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు అవగాహన కలుగుతుంది. ఈ రోజున షెడ్యూల్ వేసుకునేటువంటి ప్రాసెస్లో స్క్రిప్ట్ చదివిన తర్వాత, అంటే ఎవరైతే షెడ్యూల్ వేద్దామనుకుంటున్నారో అంటే సినిమాకి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏ రోజు ఎలా సీన్స్ తీయాలి అనేటువంటి భాగాన్ని మనం ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదటి స్క్రిప్ట్ అంతా పూర్తిగా చదివి చేసే మొట్టమొదటి పని. ఈ పని ఎందుకు చేస్తారంటే దాదాపుగా ఒక 50-60 సీన్లు ఉన్నాయనుకోండి. సో దానిలో హీరోకి ఎన్ని సీన్లు ఉన్నాయి అన్నాం అనుకోండి, ఇలా బుక్ పట్టుకుని ఇలా తిప్పుకుంటే 50 సీన్లు 40 సీన్లు తిప్పాలంటే ప్రాబ్లం అవుతుంది. ఏ సీన్లో ఉన్నాడని క్లియర్గా చెప్పాలంటే ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఏ ప్లేస్లో ఎన్ని సీన్లు ఉన్నాయి చెప్పాలన్నా, అంటే ఏ లొకేషన్లో ఎన్ని సీన్లు ఉన్నాయో ప్లాన్ చెప్పాలి. ఇలా మాటికి స్క్రిప్ట్ అంతా పేపర్లో తిప్పుకుంటూ ఉండడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. ఇది చాలా చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా మాటికి చేసుకోలేం, ఈజీ వర్క్ కాదు. ఆ ఈజీ వర్క్ చేసుకోవటం ఏం చేస్తారంటే షెడ్యూల్ డ్రాఫ్ట్ అని మొత్తం రాస్తారు మొట్టమొదట. అంటే ఏం లేదండి, దీనిలో ఒక వైట్ పేపర్ తీసుకుంటారు. జనరల్గా ఏం చేస్తారంటే వైట్ పేపర్లో 1 లేదా 2 సీన్ రాసుకుంటారు. ఇక్కడ అదేం లేదు, కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్లో రకరకాలుగా క్రియేట్ చేసి కూడా తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ మన స్టూడెంట్స్ కొంతమంది మాన్యువల్గా గీతలు కొట్టి పేపర్కి గీతలు కొట్టి వేసుకుంటారు. అలాగే ఇక్కడ కంప్యూటర్ ఎక్సెల్ షీట్స్ కూడా వేసి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎట్లయినా చేసుకోవచ్చు. లేదా ఒక ప్రొఫార్మా ఇట్లా ఒక కాలమ్స్ లాగా తీసుకుని దాన్ని జిరాక్స్ తీసుకుని దాని నుంచి సీన్ నెంబర్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఫిజికల్ ప్రాసెస్. ఇది ఎవరైనా ఎట్లయినా చేసుకోవచ్చు. ఎవరు ఈజీగా ఉన్న పద్ధతులు, ఎవరి సింపుల్గా ఉండే పద్ధతులు వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఇట్లాగే చేయాలి, ఇలా చేయండి, ప్రతి వాళ్ళు కంప్యూటర్ పెట్టుకుని ఎక్సెల్ షీట్ వేసి ఇట్లా చేయాలి అలాగే సింపుల్గా గీతలు కొట్టుకుని రాసేసుకోవచ్చు, పెన్ను పెన్సిల్ పెట్టి రాసేసుకోవచ్చు హ్యాపీగా. కానీ ఒక్కటే, ఈ షెడ్యూల్ డ్రాఫ్ట్ వేసేటప్పుడు నిదానంగా ప్రతి సీను చదివి అవగాహన చేసుకుని వెళ్ళాలి. తొందరగా అయిపోయింది ఓకే అని అట్లా ఫాస్ట్గా ఇవ్వకూడదు. దీనిలో మీరు చేసే చిన్న తప్పు అనేది మీ మొత్తం యూనిట్లో అందరికీ కూడా పాకుతుంది. మీరు చేసే చిన్న తప్పు. అందువల్ల తప్పు లేకుండా సాధ్యమైనంత వరకు నిదానంగా ఆలోచించి వేయాలి. ఒక రోజు లేట్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక చిన్న తప్పు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. మనం చెప్పడానికి చాలా సింపుల్గా నేను మాట్లాడుతున్నాను, కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. డబ్బు నష్టమే కాదు, మాట కూడా పడాల్సి వస్తుంది. అందుకోసం అని నిదానంగా ఆలోచించి చక్కగా 1-4 సార్లు తెలియకపోతే డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే ఎవరైనా అనుభవం వాళ్ళని అడిగి ఇది ఇట్లేనా, ఇది వేసుకోవాలా, ఇది అక్కర్లేదా, కావాలా అని అడిగి ఎప్పటికప్పుడు డౌట్ క్లారిఫై చేసుకుని ముందుకెళ్ళాలి. ఒకవేళ మనకు తెలియని డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒక కాలంలో మనం రాసుకోవచ్చు కూడా. అది కూడా నేను చెప్తాను ఎలాగో. ఇవాళ సింపుల్గా చెప్తాను. మీరు కూడా మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఒక స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్లు మన గూగుల్లో దొరుకుతున్నాయి, వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోమని నేను చెప్పాను కదా. అలా ఎవరైనా చేసుకుని లేదా మీరు రాసుకున్న స్క్రిప్ట్ వేసుకునే విధానం, ఇప్పుడు షెడ్యూల్ డ్రాఫ్ట్ వేసే విధానం ఈ ఎపిసోడ్లో చెప్తాను. పదండి ముందు దానిలో ఏమేమి ఉంటాయో చెప్తాను నేను. షెడ్యూల్డ్ డ్రాఫ్ట్ వేసుకోవడానికి వైట్ పేజెస్లో ఏం చేస్తారంటే కొన్ని కాలమ్స్ కొట్టుకుంటారు. ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే దాదాపుగా 1 2 3 4 5 6 కాలమ్స్ దాకా ఉంటాయి. ఈ కాలమ్స్ చూడండి, ఇక్కడ ఇది ఎక్సెల్ షీట్ ఈ కురవాడు వేశాడు. ఇక్కడ చిన్నది, ఇదేమో సీన్ నెంబర్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఇది లొకేషను, తర్వాత డే ఆర్ ఎక్స్టీరియర్, ఇది టైమ్ అండ్ డే అని ఉంటుంది, తర్వాత ఆర్టిస్టులు. ఈ కాలం ఏదైతే ఉందో ఇదేంటంటే సీన్ కంటెంట్ అంటారు. జస్ట్ ఇది కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి. తర్వాత ప్రాపర్టీస్, లాస్ట్ది రిమార్క్స్. ఇట్లా ఒక్కొక్కటి నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. మీరు వరుసగా నేను ఇస్తాను, దాన్ని మీరు కాలమ్స్ లాగా కొట్టుకొని ఒక జిరాక్స్ పేపర్ తీసుకుని చేయొచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ఉంటే ఎక్సెల్ షీట్ తయారు చేసుకోవచ్చు. లేదు స్కేలు పెన్సిల్ ఉంటే శుభ్రంగా కాలమ్స్ కొట్టుకొని అకార్డింగ్ టు ద కాలమ్స్ కొట్టుకుని చక్కగా దాన్ని నింపుకుంటూ వెళ్ళాలి. ఇంతకన్నా ఏం లేదు దీనిలో.
కానీ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిదానంగా ఆలోచించి ఒక్కొక్క సీను చదువుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ డౌట్స్ వచ్చినాయి అనుకోండి, లాస్ట్లో ఉండే రిమార్క్స్ అనే కాలంలో రాసుకోవాలి. నేను డైరెక్టర్ గారిని అడగాలి, ప్రొడ్యూసర్ గారితో క్లారిఫై చేసుకోవాలి, తర్వాత ప్రొడక్షన్ మేనేజర్తో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఆర్ట్ డైరెక్టర్ ముందుగానే చెప్పాలి, లేదా కాస్ట్యూమ్ వాతంతో కన్సల్ట్ చేయాలి, ఈ కాస్ట్యూమ్ కలర్స్ ఎలాంటివి వాడాలి, డిజైన్స్ గురించి డైరెక్టర్ గారు, ఇట్లా మీకు వచ్చిన డౌట్స్ని దానిలో మెన్షన్ చేసుకోవడానికి, ఇంపార్టెంట్ థింగ్స్ని రాసుకోవడానికి రిమార్క్స్ కాలంని వాడతారు. దీనిలో ఏముంటాయంటే ఫస్ట్ సీన్ నెంబర్ ఉంటుంది, తర్వాత లొకేషను అంటే ఎక్కడ జరుగుతుంది, తర్వాత రెండోది వచ్చేసి టైమ్ అండ్ డే అంటే డే టైం జరుగుతుందా నైట్ జరుగుతుందా, బయట జరుగుతుందా లోపల జరుగుతుందా, మనకు తెలుసు కదా డే అండ్ నైట్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్. తర్వాత ఆర్టిస్ట్ పేర్లు, ఆ సీన్లో ఉండే ఆర్టిస్టుల యొక్క పేర్లన్నీ కూడా రాసుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంలో సీన్లో ఆర్టిస్టులు, డైలాగ్ ఉన్న ఆర్టిస్టులు, ఇంపార్టెంట్ ఉన్న ఆర్టిస్టులు మాత్రమే రాయాలి. అట్మాస్ఫియర్లో తిరిగేవాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు, లేదా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఆర్టిస్టుల గురించి, వాళ్ళ నెంబర్ గురించి మనం ఇక్కడ రాయక్కర్లేదు. అది ఎప్పుడు రాస్తారంటే రేపు షూటింగ్ అనగా ఇప్పుడు ముందు రోజున ఆ జూనియర్ ఆర్టిస్ట్ యొక్క ఏజెంట్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని పిలిచి డైరెక్టర్ గారిని అడిగి ఎంతమంది కావాలో సుమారుగా మనకి చెప్తారు ముందుగా. ఒకవేళ ఎక్కువ కావాలంటే ఒక వారం రోజుల ముందు చెప్తారు, అరేంజ్ చేసుకుంటారని. లేదా 10-25 మంది, 50 మంది, 100 లోపు అయితే వాళ్ళు చెప్తే తీసుకురాగలుగుతారు. సో అది ఆ రోజు చేసేది. ఇక్కడ మనం ఊరినే మెన్షన్ చేయక్కర్లేదు. ప్రతి సీన్ కాలేజ్ సీన్ ఉందనుకోండి, దానిలో 50 మంది జూనియర్ ఆర్టిస్టులు, స్టూడెంట్స్ అనేది దీంట్లో ఇక్కడ మనం రాసుకోగల ఊరికనే. జనరల్గా జరిగే ప్రాసెస్ కాబట్టి చెప్తున్నాను. తర్వాత సీన్ కంటెంట్, సీన్ జరిగినప్పుడు సీన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దానిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏం జరగాలి, చివరికి ఎక్కడ ఎండ్ అవుతుంది. ఒకవేళ ఇది మీరు చదివి రాసుకోగలిగితే సొంతంగా ఓకే, కానీ రాసుకోలేకపోతే సీన్ సింగిల్ అయిన ఆర్డర్ కానీ సీన్ ఆర్డర్ కానీ రాస్తారు కదా, ఆ కంటెంట్ని ఈ కాలంలో రాసుకోవచ్చు. చివరికి వచ్చేది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ గురించి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ 2 రకాల ప్రాపర్టీ ఉంటాయి. సెట్లో ఉండే ప్రాపర్టీస్, సెట్ అంటే ఒక ప్లేస్ ఆఫ్ యాక్షన్ జరిగే ప్లేస్ని మనం సెట్ అని అంటాం. ఆ సెట్లో ఏదైనా ఇల్లు ఉందనుకోండి, హాల్ అనుకున్నాం, హాల్లో సోఫాలు, దాని వెనకాల ఉన్న వస్తువులు, ఇవన్నీ మనం చెప్పక్కర్లా, దీనిలో రాయక్కర్లేదు. పర్టికులర్గా హ్యాండ్ ప్రాపర్టీసు లేదా సీన్లో ఉపయోగించే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆర్టిస్టులు ఉపయోగించేది, సీన్లో ఉపయోగించేది, చాలా సీన్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాపర్టీ ఏదో ఉంది అనుకో రాయాలి. అవి ఎలా అంటే సపోజ్ ఏదో ఒక ఆర్టిస్టు, ఒక హీరో ఇట్లా కీ చైన్ తిప్పుకుంటా వస్తాడని రాశారు స్క్రిప్ట్లో, కాబట్టి కీ చైన్ తిప్పేది, అది ఎట్లాంటి కలరో తెలుసుకుని రాయాలి. అలాగే ఒక బాల్ ఆడుకుంటూ వచ్చాడు, బాల్ రాయాలి. అలాగే కూరగాయలు తిరుగుతోంది అంటే 4 రకాల కూరగాయలు రాసుకోవాలి. అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ అక్కడ ఉండి దాని మీద కెమెరా జూమ్ అవుతుంది అనగానే ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఉందో లేదో చూసుకో. ఇట్లా సీన్లో ఉపయోగించేది రాయాలి. కనపడేది చెప్పక్కల, కనపడే సెటప్ ఇట్లా ఉంది, హాల్ సెటప్, కిచెన్ సెటప్, ఇట్లా చెప్పేస్తే వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రాపర్టీలో రాయక్కర్లా. హ్యాండ్ ప్రాపర్టీస్ మాత్రం లేదా సీన్లో ఉపయోగించే ప్రాపర్టీసే రాయాలి. రిమార్క్స్ గురించి మీకు చెప్పాను. మీకు ఏదైనా డౌట్ వచ్చినట్టయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి కో డైరెక్టర్నో లేకపోతే మీరే కో డైరెక్టర్ అయితే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, అంటే మీకు డౌట్ వచ్చినవి వాళ్ళని అడిగి దానిలో క్లారిఫై చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే వాళ్ళని అడిగి నేను క్లారిఫై చేసుకోవాలని నోట్ చేసుకుంటే మనం ఎప్పుడు రిఫర్ చేసుకుంటూ మర్చిపోకుండా ఉంటాం. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే టైం వేస్ట్ కాకుండా, ఒకళ్ళకొకళ్ళు మాట అనుకోకుండా. మాట అనుకుంటే ఏమవుతుంది, సెట్లో పని ఇంపార్టెంట్, పర్ఫెక్ట్ కావాలి కదా. పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకోవటం మన చేతుల్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉంది. హార్డ్ వర్క్ చేసి కరెక్ట్ టైంకి మనం కంటెంట్ని షూట్ చేసే విధంగా డైరెక్టర్కి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మన సైడ్ నుంచి ఏమాత్రం చిన్న మిస్టేక్ కూడా ఉండకుండా చూసుకోవాలి. అందుకోసమనే ఇంత జాగ్రత్తగా వేసుకో. ఇది పర్టికులర్ ఫిజికల్గా వేసేటటువంటి దానిలో. ఇది ఇట్లు అనే సినిమాకి సంబంధించింది. ఇది రాసే విధానం కూడా జనరల్గా ఏం చేస్తారంటే సినిమా డిపార్ట్మెంట్లో ఒక్కొక్క పేజీలో ఒక సీన్ రాస్తారు. పేజీలు ఎక్కువ పోయేది అనుకుంటే 2 సీన్లు రాసుకోండి. కంటెంట్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఎక్సెల్ షీట్ లాగా ఇలా తీసినట్టయితే ఒక్కొక్క పేపర్కి 4-5 సీన్లు కూడా పడతాయి. అది మీరు అడ్జస్ట్మెంట్, దాని గురించి నేను పెద్దగా చర్చించక్కర్లా. మీరు వేసే కాలమ్స్ ఎన్ని ఉండాలి, ఎంతెంత సైజు ఉండాలి తెలుసుకుంటే చాలు. అది నేను కెమెరాతో షూట్ చేసి మీకు పెడతాను, మీరు చూసుకోండి. ఇది షెడ్యూల్ డ్రాఫ్ట్ పేపర్. ప్రతి ప్రొడక్షన్ హౌస్లోనూ కూడా షెడ్యూల్ వేసే ముందంటే ఏ రోజైనా సీన్లు చేయాల్సిన ఎక్సర్సైజ్. దీన్ని పట్టుకుని దాని తర్వాత ఒక 4-5 లిస్టులు ఉంటాయి, లిస్టులు తయారు చేయాల్సినవి. అవంతా నేను ఒక స్పెషల్ ఎపిసోడ్గా నేను తయారు చేసి చెప్తాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న స్క్రిప్ట్ని ఒక్కొక్క సీన్గా
చదువుతూ ఒక్కొక్క సీన్ అంటే మళ్ళీ వరుసగా సీన్ నెంబర్లన్నీ వరుసగా వేసేటి, తర్వాత లొకేషన్ అట్లా రాయిపోకండి, అడ్డంగా రాయాలి. ఫస్ట్ సీన్ నెంబర్ 1 లొకేషన్. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్గా ఇది ఇట్లు అనే సినిమాకి సంబంధించినటువంటి సీన్ పేపర్లు అండి. సో దీనిలో ఎట్లా వేశారని నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సీన్ నెంబర్ 1 కదా, సీన్ నెంబర్ 1 లొకేషన్ అవుట్ సైడ్ ద రోడ్, బయట జరుగుతుంది. తర్వాత డే ఎక్స్టీరియర్. తర్వాత ఆర్టిస్టుల కాలంలో డ్రైవర్, చిన్న, పాలోడు ముగ్గురే ఉంటారు దీనిలో. తర్వాత సీన్ కంటెంట్ లేదా జిస్ట్ అనే దానిలో చిన్న రోడ్డుపై లిఫ్ట్ అడిగాడు, డ్రైవర్ని చంపేయడం, పాలవాడు చూడటం, చిన్న పారిపోవటం. ఇది మొత్తం యాక్షన్ ఆ సీన్లో జరిగేదన్నమాట, డైలాగ్ లేకుండా. సో తర్వాత ప్రాపర్టీస్లో పాల క్యాను, సైకిలు, ఇట్లనే బిళ్ళ ఉంటుంది దానిలో, అది బిళ్ళ, ముసుగు, హీరో వేసుకునే ముసుగు, తర్వాత స్టెఫినీ టైర్ ఒకటి, జాకీ, రాడ్. ఇవి ప్రాపర్టీస్ దానిలో వాడతారు కాబట్టి రాసుకున్నారు. లాస్ట్లో రిమార్క్స్ కాలం ఇక్కడ ఈయన రాయలేదు, నేను పెన్తో రాశాను, అది మీరు చూసుకుని దానిలో ఎక్కడైనా డౌట్లు ఉంటే రాసుకోవచ్చు. ఇది ఒక సీన్ ఫస్ట్ ఇట్లా రాయాలి, తర్వాత రెండో సీన్ అట్లా అడ్డంగా, రెండో సీన్ అడ్డంగా, తర్వాత మూడో సీన్ అడ్డంగా. అంతేగాని సీన్ నెంబర్ వరుసగా, లొకేషన్ వరుస అట్లా ఎప్పుడు చేయొద్దు, అది రాంగ్, చాలా తప్పు అయిపోతుంది అనమాట. నేనేమంటానంటే షెడ్యూల్ డ్రాఫ్ట్ వేసేటప్పుడు కొంచెం నిదానంగా వేయాలి, కొద్దిగా ఆలోచించి కొంచెం సంయమనంతో వేసినట్టయితే తప్పులు లేకుండా వస్తుంది. డౌట్లు ఉంటే మాత్రం మీ సీనియర్స్ని తప్పకుండా అడగండి. ఈ సీనియర్స్ అంటే డైరెక్టర్ అడిగితే ఆయన ప్రొడ్యూసర్లు ఎవరిని అడగాలో చెప్తారు, ఆయన కదా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి ఆయన డౌట్లు ఇస్తారు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఎవరన్నా అనుభవం ఉన్నవాడిని తెలిసి తీసుకోవచ్చు. ఇది షెడ్యూల్ డ్రాఫ్ట్ వేసే విధానం. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇది తయారవ్వాలి, అన్ని సీన్లకి అయిన తర్వాత లిస్టులు ఎలా వేయాలి, ఏ లిస్ట్ ఎలా తయారు చేయాలి అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అన్నీ ఒకేసారి చెప్పేసి ఊరికినే కాలక్షేపంగా చేసుకోవద్దు, ఒక్కొక్కటి. నేను ఒక్కొక్క ఎపిసోడు ప్రతి మండే వస్తుంది, అయిపోయేదాకా ఇంకో 2-3 ఎపిసోడ్లు ఉంటాయి, మండే దాకా వస్తుంది. అంటే ప్రతి మండే వస్తుంది. 1 వీక్ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోలేరా? నాకు ఉన్న టైంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో, పద్ధతిలో ఏదో మీకు నేర్పాలని ప్రయత్నిస్తాను. దయచేసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు కూడా నాతో పాటు ఏదన్నా ఇట్లా ప్రాక్టీస్ చేసుకుని డౌట్లు ఉంటే మీరు కామెంట్లలో పెట్టండి. ఈ షెడ్యూల్ డ్రాఫ్ట్ అనేది ఎన్ని పేజీలు ఉండాలనేది మీ ఇష్టం అండి, ఎట్లా చేసుకోండి, చక్కగా నీట్గా చేసుకునే విధానం. నేను మన ఛానల్ చూసే అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎపిసోడ్ని క్లియర్గా చక్కగా బిగినింగ్ నుంచి చివరి దాకా చూడండి. మీకు డౌట్ ఉంటే మీకు చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి. పర్టికులర్గా నేను ఏమంటున్నానంటే ఏదో క్యాజువల్గా చూసేవాకండి, అన్నీ ఏదైనా పేపర్ మీద పెట్టి నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్, అంత ఈజియెస్ట్ థింగ్ కాదు. నేను అక్కర్లేదు సార్, నేను డైరెక్టర్ అయిపోతాను, అసిస్టెంట్లు ఎవరో చేసుకుంటారు, అది కూడా కాదు. ఏ వర్క్ అయినా సరే డైరెక్టర్కి మొట్టమొదట అన్ని వర్క్స్ తెలిసి ఉండాలి. 10 కోట్లు పెట్టి డైరెక్ట్గా సినిమా 10 మంది అసిస్టెంట్ పెట్టి చేసుకోండి, కానీ మీకు వర్క్ అలాట్ చేయాలంటే ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి, ఎవరితో ఏ పని చేయించుకోవాలి మీకు తెలియాలంటే అసలు స్క్రిప్ట్లో ఏం వర్క్ ఉంది మీరు చేయాల్సింది, ఎలాంటి వర్క్ ఉందని చేయాలంటే దాని అనాలిసిస్ ఇది తెలియాలి. ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాలోకి రావాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి. నేను క్లాస్లో నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్తో నేను తప్పకుండా చేస్తాను. ఇది ఒక ప్రాసెస్, ఇది దాదాపు 15-20 రోజుల ప్రాసెస్. ఏదైనా స్క్రిప్ట్ అప్పుడు డెవలప్ చేస్తున్నా అది వాడతాను, లేదన్నా డౌన్లోడ్ చేసినటువంటి స్క్రిప్ట్ తీసుకొని సినిమా స్క్రిప్ట్ తీసుకుని సినిమా చూడకుండానే చదువుతూ వాళ్ళు రోజుకి నేను ముందు ఒక 5 సీన్ క్లాసులో ప్రాక్టీస్ చేస్తాను. నా దగ్గర రోజుకింత 5 సీన్ 10 సీన్ అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ మిగతా వర్క్ చేసుకుంటూ వస్తారన్నమాట. అలా మొత్తం వేసి రఫ్ షెడ్యూల్ కూడా క్లాస్లో వేయించి పంపిస్తూ ఉంటాను నా దగ్గరికి వచ్చినట్టు. ఇది నేను ప్రాసెస్ అందరికీ చేస్తాను, స్టూడెంట్స్ అందరికీ. ఎందుకంటే ఇది ఆన్లైన్లో కూడా క్లాస్ నడుస్తుంది కాబట్టి మీరు వింటున్నారు కాబట్టి దయచేసి మీరు కూడా ఈ ప్రాసెస్ని వీక్లీ వన్స్ వస్తుంది మన ప్రోగ్రామ్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా షెడ్యూలింగ్ అనేది మళ్ళీ నెక్స్ట్ మండే వస్తుంది తర్వాత ఎపిసోడ్, కాబట్టి దానిలో ఉన్న డౌట్స్ ఎలా వేయాలి ఏంటి అనేది మీరు తెలుసుకుని కనుక చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు చెప్పాలని నా తపత్రయాన్ని అర్థం చేసుకోండి. మరొక ఎపిసోడ్తో అంటే ఏ లిస్టులు తయారు చేయాలి, ఎలా తయారు చేయాలనేటువంటి దాంతో మళ్ళీ నెక్స్ట్ మండే ఈ సిరీస్లో కలుద్దాం. బుధవారం రోజున సినిమా యొక్క రివ్యూ ఉంటుంది, శుక్రవారం రోజున స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్. ఈసారి శుక్రవారం వచ్చినప్పుడు జాట్ సినిమా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య తెలుగు సినిమా ఒకటి హిందీలో వెళ్ళి సంచలనం సాధించింది. అది అద్భుతం, చాలా గొప్ప సినిమా, అద్భుతం అని కాదు, అది హిందీ వాళ్ళని
ఒక ఆలోచనకు క్రియేట్ చేసింది. అది ఏంటి అనేది ఒక 2-3 ఎపిసోడ్ చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ కదా, అది రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా కదా, అందుకని ఆ సినిమా కొంచెం బాగుంది. దానిలో నాకు ప్లాట్ పాయింట్ 1 బాగా ఎస్టాబ్లిష్ అయింది, కొంచెం హీరో జర్నీ బాగా తీసుకొచ్చారు. సో ఆ వివరణ అనేది ఈ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది. చూసి మీ అభిప్రాయాలని నాకు తెలియచేయండి. ఒక్క విషయం, తప్పకుండా ఎపిసోడ్ని లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి ఎపిసోడ్ని షేర్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.